హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన స్టోర్లో స్టిచ్ చేసిన నా ఫ్రాక్స్ చూద్దాము. ఎప్పుడు కూడా కస్టమర్ ఫ్రాక్సే చూపిస్తూ ఉంటాను కదా. ఈసారి అయితే నా ఫ్రాక్స్ కలెక్షన్ చూపిస్తానండి. నేను ఒక 3 మంత్స్కి ఒకసారి నా వార్డ్రోబ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. మనకి అంటే రెగ్యులర్ వేస్తూ ఉంటాము, కొన్ని ఫేడ్ అయి ఉన్నట్టు లేకపోతే కొంచెం పాతగా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి నేను ఒక 15 డ్రెస్సెస్ అలాగా ఇలా అయితే స్టిచ్ చేయించుకుంటాను. ఈసారి అయితే మీకు చూపించాలనిపించింది. ఈసారి నేను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సెస్ వచ్చేసి ఇది జార్జెట్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఎంత బాగుంది కదా, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం ఫ్లోరల్ డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చింది. సో నేను ఏం చేశానంటే ఇట్లాగా ఈ ఫ్రిల్ అయితే పెట్టించుకున్నాను. చాలా బాగుంది కదా, వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. నేను వేసుకున్న పిక్చర్ కూడా పక్కన పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు నాకు చాలా డిఫరెంట్ కలర్ అనిపించింది. నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు ఈ కలర్. నాకు ఈ కలర్ అంటే ఎందుకు కొంచెం బాగా నచ్చుతుంది అనమాట. కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది, మనం వేసుకున్నప్పుడు కూడా కొంచెం ప్లెజెంట్ లుక్ అయితే వస్తుంది. సో దట్ ఇలా ట్రై చేద్దాము ఈ కలర్. ఇందులో చాలా కలర్స్ వచ్చాయి, నావీ బ్లూ, బ్లాక్, గ్రీన్ చాలా వచ్చాయి. కాకపోతే ఈ కలర్ అయితే ట్రై చేద్దాము ఒకసారి అనిపించింది. సో నేను ఇలాగా షోల్డర్కి ఎలాస్టిక్ ఇచ్చేసి లాంగ్ పఫ్ వస్తుంది దీనికి, ఇలాగ ఎలాస్టిక్ పఫ్ ఇలా ట్రై చేశాను. త్రీ టైర్ ఫ్రాక్ అండి ఇది ఒక కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్లాస్ టిష్యూలో. ఆల్రెడీ నాకు గ్లాస్ టిష్యూ ఫ్రాక్ ఒకటి ఉంది, లాంగ్ ఫ్రాక్. ఎందుకో ఇది కొంచెం బాగా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు, కొంచెం స్టైలిష్ లుక్ అనిపిస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ ఎందుకో కొంచెం షైనింగ్గా బాగా అనిపిస్తుంది అనమాట. సో దీనికి సెంటర్ జిప్ ఇచ్చేసి లాంగ్ పఫ్తో అయితే స్టిచ్ చేయించుకున్నాను విత్ అంబ్రెల్లా ఫ్రిల్. చాలా బాగుంది కదా, వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది, రెగ్యులర్గా వేసేసుకోవచ్చు. నేనైతే అన్నీ అంటే ఇదే పార్టీ వేర్ ఇదే రెగ్యులర్ వేర్ అనేది ఏమి ఉండదు, వేసేసుకుంటాను ఏదైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇది ఊల్ఫ్ డిజైన్ వచ్చింది అనమాట. అది రకరకాల ఫీలింగ్స్ పెట్టింది. సో ఎందుకో చూడగానే చాలా క్యూట్గా అనిపించింది. అందుకే వెంటనే ఈ ప్రింట్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. రెగ్యులర్ ప్రింట్స్ దొరుకుతూనే ఉంటాయి కదా, వేసుకుంటూనే ఉంటాము. ఎందుకో ఈ ఊల్ఫ్ ప్రింట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. సో దీంట్లో 3-4 కలర్స్ ఉన్నాయి. ఇదైతే ట్రై చేద్దామనేసి ఈ కలర్ తీసుకున్నాను. ఇది జస్ట్ సెంటర్ బటన్స్ ఇచ్చేసి లాంగ్ పఫ్ అంటే చిన్న పఫ్ ఇచ్చేసి 3/4 హ్యాండ్స్ సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రిల్ అయితే ఇచ్చాము. వేసుకొని చూపిస్తాను, చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే 3 టైర్లో స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగా ఉంది, డిఫరెంట్గా కప్పులు, ఏవో చెర్రీస్, చిన్న బటర్ఫ్లైస్ వచ్చాయి. చూడగానే కొంచెం బాగా అనిపించింది డిఫరెంట్గా. లైన్స్ ఇంతకుముందు లైన్స్ ప్లెయిన్ తెప్పించాను నేను, అందులో కూడా అప్పుడు స్టిచ్ చేయించుకున్నాను. కాకపోతే ఇదే లైన్స్లో కొంచెం ఏవో కప్పులు, సాసర్లు, ఏవో డిఫరెంట్ డిజైన్స్ వచ్చింది. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. నా నెక్స్ అయితే మీకు చెప్పాను కదా, ఎప్పుడు నాకు ఎక్కువ హై నెక్సే ఉంటాయి. హై నెక్స్ ఉంటే ఏంటంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. పని చేసేటప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ నా డ్రెస్ మీదకి వెళ్ళకుండా నాకు పని మీద ఉంటుంది. డీప్ నెక్స్ ఉంటే ఎక్కువ కొంచెం మనము డ్రెస్ మీద కంటే నా నెక్స్ ఎలా ఉన్నాయి మళ్ళీ వంగినప్పుడు అట్లా కంఫర్టబుల్ ఉండదని నా ఫీలింగ్తో కొంచెం డీప్ నెక్స్ తక్కువ పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిలకల డిజైన్. ఇదైతే ఎంత బాగా నచ్చిందంటే అందుకే ఇందులో అయితే ఒక కలర్ అయితే తీసుకున్నాను. ఇందులో 3-4 కలర్స్ వచ్చాయి. అంటే చెప్పాను కదా చిలకలు మారుతాయి అనమాట. ఇవి వచ్చేసి ఆరెంజ్ చిలకలు, చాలా బాగా అనిపించాయి. ఇది లాంగ్ ఎలాస్టిక్ తోటి విత్ ఇక్కడైతే ఫ్రిల్తో అయితే స్టిచ్ చేయించుకున్నాను. చాలా బాగా అనిపించింది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. నేను పక్కన డిస్ప్లే చేస్తాను అది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఎంత స్టైలిష్గా ఉందంటే అసలు భలే నచ్చింది. కొత్తగా ట్రై చేశారు మా కటింగ్ మాస్టర్ అమ్మాయి ఉంది కదా రాజీ, తను కొంచెం ఇలా మోడల్ అయితే పెడతాను అక్క అని చెప్పింది. అప్పుడు నేను ఈ మోడల్ అయితే స్టిచ్ చేయించుకోలేదు, కర్చీఫ్ మోడల్ అనమాట. భలే ఉంది వేసుకుంటే. నేను పక్కన డిస్ప్లే చేస్తాను మీకు. ఇది ఇప్పుడు నేను వేసుకున్నట్టు హై కాలర్ అనమాట, ఇట్లా వస్తుంది. లాంగ్ పఫ్ అంటే 3/4 హ్యాండ్స్కి ఎలాస్టిక్ పఫ్. చాలా స్టైలిష్గా అనిపించింది వేసుకుంటే. ఆల్రెడీ వేసుకొని ఫొటోస్ అయితే దిగాను పక్కన డిస్ప్లే చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎంత బాగుందంటే కాంతా వర్క్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంది, అసలు వేసుకుంటే కూడా చాలా బాగుంది. దీనికి జస్ట్ సింపుల్గా కింద ఫ్రిల్ ఇచ్చేసి లాంగ్ ఎలాస్టిక్ తోటి సింపుల్ నెక్తో అయితే స్టిచ్ చేయించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇది అసలు సాఫ్ట్ టస్సర్ అండి, భలే ఉంది అసలు కలర్.
ఇందులో 3-4 కలర్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కూడా మంచి షైన్ వస్తుంది, మనకి పట్టు షైన్ లాగా వస్తుంది అనమాట. కంఫర్టబుల్ కూడా ఉంది. చూడండి, ఇట్లా పట్టుకుంటేనే తెలుస్తుంది కదా, ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇది జస్ట్ పఫ్ స్లీవ్స్ తోటి జస్ట్ సింపుల్ నెక్తో అయితే స్టిచ్ చేయించుకున్నాను. కలర్ చాలా బాగా నచ్చింది అనమాట మెయిన్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి. ఇది ఫుల్ ఫ్లేయర్ తోటి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ విత్ ఫుల్ ఫ్లేయర్. అండ్ నెక్ వచ్చేసి జస్ట్ హై రౌండ్, ఎక్కువ ఇవే నెక్స్ ఉంటాయి నాకు. ఇవి ఎందుకు కంఫర్టబుల్గా అనిపిస్తాయి, చూడడానికి కూడా చాలా క్లాసీగా అనిపిస్తాయి. ఫుల్ హ్యాండ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సూపర్ లుక్ ఉంటాయి. నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఇదైతే బ్రాసోలో స్టిచ్ చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇప్పుడు ఫ్యాబ్రిక్ అయితే కాదు, ఒక 2 years బ్యాక్ తెప్పించా అనమాట. దీంట్లో 3 కలర్స్ ఏమో అవైలబుల్ ఉన్నాయి. ఈ కలర్ బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ కలర్ ఈ మధ్య కాలంలో నేను తీసుకోలేదు, సో దట్ ఈ కలర్ తీసుకుందాం అనేసి అనిపించింది. సో ఇది తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సింపుల్ నెక్ విత్ జస్ట్ సింపుల్ హ్యాండ్స్. చాలా బాగుంది కదా, కలరే చాలా బాగా అనిపించింది. కింద అయితే ఇలా ఫ్రిల్ అయితే ఇచ్చేసాము. ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. వరకు నా డ్రెస్సెస్ అయితే ఇవ్వండి. మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.